హైదరాబాద్ మల్లాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సముద్రాన్ని కలిసి నీళ్లు తీసుకుపోతున్నాయి కదా, నేను ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు కదా, మీరు నాకెందుకు అడ్డం పడుతున్నారు అని చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. వాస్తవానికి ఆయన అడ్డు చెప్పిండా లేదా ఆధారాలతో సహా నేను ముందు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరద జలాలు అనే పదమే లేదు గోదావరిలో. అవి నికర జలాలు మాత్రమే. అవి నికర జలాల వరద జలాల ముందు అవి ఎన్ని ఉన్నాయి లెక్క తేలాలి. ఆ లెక్కలో తెలంగాణ వాటా తేలాలి. తేలినంటే నీకంటూ వాటా ఉంటే నువ్వు కట్టుకోవాలి తప్ప ఏది లేకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులుందని తీసుకపోతే తెలంగాణ ఒప్పుకోదు. అయితే చంద్రబాబు ఏమంటుందంటే, అసలు నేను తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకించలేదు, సముద్రంలో కలిసి తీసుకుపోతే ఏంది అంటున్నాడు. ఇవి రెండు పాయింట్లు. వ్యతిరేకించిందా లేదా అనేది ఒక టాపిక్, అసలు సముద్రంలో కలిసి నీళ్లు ఉన్నాయా లేవా అనేది రెండవ టాపిక్. ఫస్ట్ చంద్రబాబు ఎప్పుడెప్పుడు వ్యతిరేకించిండో ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చాం. 240 టీఎంసీల నీళ్లు వాడుకునే విధంగా బారాన తెలంగాణ సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలను వినియోగించుకునే గొప్ప ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని మన కాళేశ్వరం ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుకు 18 రకాల అనుమతులు ఉంటాయి ఢిల్లీలో. పర్యావరణ శాఖ, సిడబ్ల్యూసి, టిఏసి, హైడ్రాలజీ అన్ని కలిపి 18 అనుమతులు ఉంటాయి. కాళేశ్వరంకు 18 అనుమతులు కూడా తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13/6/2018 ఏం రాసిందో చూడండి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ item, it is requested that the clearance of technical advisory committee for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. చిన్నగా ఏమంటాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, తెలంగాణకు డైరెక్షన్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపించండి అంటున్నాడు. ఇందాకేమన్నాడు చంద్రబాబు నాయుడు, బ్యాక్ స్లైడ్, బనకచెర్లకు నీళ్ళు వేసుకుని తప్ప అంటూ తెలంగాణ ప్రాజెక్టులను నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అన్నాడు. వీడియోస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ చూస్తే అదే గోదావరి నది మీద మనకు అనుమతులు వచ్చిన దాన్ని కూడా ఆపండి, రద్దు చేయండి అంటాడు. మరి సముద్రంలో కలిసి నీళ్లు గన్ని ఉన్నాయి నువ్వు అన్నప్పుడు మాకు హక్కుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968లో భాగంగా 240 టీఎంసీల కాళేశ్వరంలో ఎందుకు వ్యతిరేకించినావు చంద్రబాబు? 2018లో ఎవరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు? చంద్రబాబే కదా. 2019 దాకా ఆయనే. సో ఆయన ప్రభుత్వంలో శశిభూషణ్ అని ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఇరిగేషన్ కేంద్రానికి రాసిన లేఖ ఇది. అంటే ఆనాడు మన కాళేశ్వరంను మన నోటికాడ బుక్కను ఎత్తగొట్టడానికి కుట్ర చేసింది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అనుమతులు వస్తే కూడా వచ్చిన అనుమతులు రద్దు చేయమని, జరుగుతున్న పనులు ఆపాలని ఆనాడు ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరంకు అడ్డుపడ్డ ఆధారం. సెకండ్, నెక్స్ట్, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు అని ఒక చిన్న లిఫ్ట్ పెట్టాం మనం. రికార్డు కాలంలో 10 నెలల్లో ప్రాజెక్టు పూర్తయింది. కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టి మళ్ళా కరెక్ట్ గా 10 నెలల్లో పోయి ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసి పాలేరు నియోజకవర్గానికి నీళ్లిచ్చిన ప్రాజెక్టు భక్త రామదాస్. ఈ ప్రాజెక్టు 2017లో మనకు అనుమతి వస్తే వాళ్ళు ఇది కూడా ఆపాలి అని సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. భక్త రామదాస్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ ఎన్ఎస్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ టు ఇరిగేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ అని చెప్పి రాసింది. వాస్తవానికి న్యూ ఆయకట్ కాదు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నది. టేలెండ్ ఉండి నీళ్లు పోతలేవు. ఆ 40-50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు భక్త రామదాసును ప్రారంభిస్తే
దాన్ని ఆపండి, అడ్డుకోండి, పనులు ఆపండి అని కేంద్రానికి లేఖ రాసింది 2017లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం. నెక్స్ట్, కృష్ణా మీద, గోదావరి మీద ఇట్లా కృష్ణా మీద కూడా అనేక అడ్డంకులు రాశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 25 టీఎంసీలు సరిపోతలేవు, మాకు 40 టీఎంసీలకు పెంచుకుంటూ మనం జీవో ఇచ్చాం. ఆనాడు కల్వకుర్తి ఆయకట్టు 3 లక్షలే ఉండేది. కేసీఆర్ గారు వచ్చినాక అసలు కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు పోతలేవని దాన్ని ఎక్స్టెండ్ చేసి 4.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టును పెంచి నీటి కేటాయింపులను కూడా 40 టీఎంసీలకు పెంచుకున్నాం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి రాసిన లేఖ. నెక్స్ట్, ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన లెటర్ మీద రాసింది చూడండి మీరు. అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఆయన 2016లో రాశాడు. పాలమూరు రంగారెడ్డి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాస్తూ ఏమంటాడు కింద, ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్, చైర్మన్ అపెక్స్ కౌన్సిల్ to immediately intervene in the matter and advise the CWC KRMB to critically examine the issue and ensure the statutes are strictly complied with. I also request that the government of Telangana may be directed to put on hold all works until the issue is resolved. మన మహబూబ్ నగర్ కు రంగారెడ్డికి నీళ్లు ఇచ్చే పాలమూరును, నల్లగొండకు నీళ్లు ఇచ్చే దిండి ప్రాజెక్టును ఆపాలి అని చంద్రబాబు నాయుడు రాసిన లేఖ.